సాయిబాబా భక్తుడు అని చెప్పుకుంటూ సాయిబాబా గుడి కట్టుకొని ఇప్పుడు అదే సాయిబాబా భక్తుల్లో ఒక కోవట్టి తయారయ్యాడు అన్నట్టు. ఏం లేదు, సాయిబాబా ఇష్యూ ఇంత పెద్దగా అవ్వడానికి సనాతన ట్రావెలరే కారణము, అతను వీడియోలు చేయడమే కారణము. లలిత్, కరుణాకర్, భారత్ వర్ష, భాస్కర్కి ఇల్లు చాలా మంచోళ్ళు, మాకు సారీ చెప్పిర్రు అని పుకార్లు లేపుతున్నాడు అన్నట్టు. ఆ కొడుకులు సారీ చెప్పినట్టు ఎవరికైనా వినిపించిందా? అతనికి తప్ప ఎవరికి వినబడలే. రెండు సారీ చెప్తే అయిపోతుందా? ఈ నలుగురు వీడియోలు చేస్తే ఎవరైతే కోవట్ అని చెప్తున్నారో అతనే పోయి ఎల్ కొడక అని చెప్పి మల్టిపుల్ కామెంట్స్ చాలా గలీజ్గా పెట్టినవి ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళలా ఎందుకు కనిపిస్తారో నాకు తెలియదు. మేబీ లలిత్ వీళ్ళందరూ వీడియోలు చేసిరు కదా ఆయన మీద, నీ ల్యాండ్ గురించి మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, మేము బయట పెడతాం అది ఇది అని చెప్పి. లలిత్గా నువ్వు నిజంగా మొగోను అయితే ఒక అమ్మ అబ్బాయికి పుట్టి ఉంటే వీడియోలు చేయరా అతని మీద. మీకేమంటే మీరు చూసుకోండి. దీంట్లో సాయిబాబాని లాగి నేను మీ మీద వీడియోలు చేయగానే అతనికి ఏదో భయం అయిపోయి మీరు బ్లాక్మెయిలింగ్ చేస్తారని చెప్పి షిరిడి సంస్థానంకి వెంటనే ఫోన్ చేస్తున్నాడు అన్నట్టు. ప్రతిసారి షిరిడి సంస్థానం నుంచి నాకు ఫోన్ వస్తుంది, మనం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం కదా, నువ్వు వీడియోలు చేయొద్దు అని చెప్పి. ఇక్కడ షిరిడి సంస్థానం నుంచి నాకు ఫోన్ వస్తుంది అని అంటే నన్ను ఆపడానికి కాదు, నేను వీడియోలు చేస్తే ఎవ్వరికీ ప్రాబ్లం లేదు. రెండు, షిరిడి సంస్థానంకి ఇతను ఎవరైతే ఫోన్ చేస్తున్నాడో అతని మీద కొంచెం రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి, కాబట్టి అతని మాట కొద్దీ నాకు చెప్తున్నారు అన్నట్టు. ఇప్పుడు చెప్తున్నా, సేటో షిరిడి సంస్థానంకి నువ్వు ఫోన్ చేసినా షిరిడి సంస్థానం నుంచి నాకు ఫోన్ వచ్చి వీడియోలు ఆపమని చెప్పినా నేను వీడియోలు ఆపను. సేటు మళ్ళీ చెప్తున్నా, నేను వీళ్ళ మీద వీడియో ఇచ్చిన ప్రతిసారి ఆ ఆడంగెదవలు నీ దగ్గరికి వచ్చి ఏడవడము, నువ్వు షిరిడి సంస్థానంకి ఫోన్ చేసి చెప్పడము, షిరిడి సంస్థానం నుంచి నాకు ఫోన్ వచ్చి నువ్వు వీడియోలు చెయ్యకు కొన్ని రోజులు వాళ్ళ మీద అని చెప్పడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నా నేనేం పట్టించుకోను. నేను బరాబర్ వీడియోలు చేస్తా. నా వల్లే ఇష్యూ పెద్దగైంది, నా వల్లే ఇష్యూ పెద్దగైందని పుకాలు లేపుతున్నావు కదా, మరి నా వల్లే ఇష్యూ పెద్దగా అయితే సేటు మరి నన్ను ఐజీ దగ్గరికి, అడిషనల్ ఐజీ దగ్గరికి, అడిషనల్ డీజీపీ గారి దగ్గరికి, కమిషనర్ దగ్గరికి ఎందుకు తీసుకుపోయినావు? స్టేజ్ మీద నాకు ఎందుకు సన్మానం చేసి నువ్వు ముందుండు నేను వెనకాల ఉంటా అని చెప్పి ఎందుకు సన్మానం చేసినావు? పెట్టమంటావా సేటు వీడియో? ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పినా మీరు కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ అవ్వండి, నేను ఎక్కడికైనా పోతే కాంప్రమైజే కాను అని చెప్పి. నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సేటు షిరిడి సంస్థానంకి ఫోన్ చేసి ఇలా ఫైల్ ఏవైతే టేబుల్ మీద ఉన్నాయో అవి కోర్టుకి పంపించొద్దని చెప్పండి. మేము చేసేది మేము చేస్తాం. ఇప్పటి వరకు ఇష్యూ నా వల్ల పెద్దగైంది, నా వల్ల పెద్దగైంది అని పుకార్లు చెప్తున్నావు చూడు, ఇప్పటి నుంచి పెద్దగా అవుతుంది. నీ దగ్గరకు వచ్చి ఎవడైతే ఏడుస్తున్నాడో, నిన్నెవడైతే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడో, నీ ల్యాండ్ డీటెయిల్స్ ఏవో అని దగ్గర నేను ఆడే కదా వీడియోలో చెప్పుకుంది, అదే కదా నేను ఇక్కడ చెప్తున్నా. ఆడు నిజంగా మొగోడే అయితే ఆ నలుగురు పుట్టింది ఒకే అమ్మకి ఒకే అబ్బకి అయితే సాయిబాబా మీద మళ్ళీ షురూ చేయమని చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నుంచి నా వల్ల పెరుగుతుంది సాయిబాబా విషయం. నేను ఎక్కడి దాకైనా పోతా సాయిబాబా గురించి ఫైట్ చేయడానికి. సేటు నీకు చాంతనైంది నువ్వు చేసుకో, నన్నేమన్నా చేస్తావా చేసుకో. వీడియో ద్వారా చెప్తున్నా, నాకేం జరిగినా సరే నేను కాలు జరిగి ఇంట్లో కింద పడ్డా అది సేటు వల్లే అని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు తక్కువడు కాదు, ఎవరిని పర్సనల్ అడిగి సాయిబాబా ఎవరికి వద్దు, గురువు ఎవరికి వద్దు. వాళ్ళు 9 నెలల నుంచి వీడియోలు చేస్తుంటే ఎన్నోసార్లు ఎన్నో ప్రూఫ్లు పెట్టి వీడియోలు చేసిన, అవన్నీ చూసుకుంటూ కూడా నా వల్లే పెద్దగైంది, నా వల్లే పెద్దగైంది అని చెప్తున్నాడు. 2024లో లలిత్ గాడు ఆ కిల్లి గాడు ఇద్దరు కూర్చొని ఒక చిన్న డిస్కషన్ లాగా పెట్టుకున్నారు సాయిబాబా మీద, 1.5-2 గంటలు. అది చూసినాకనే కదా షిరిడి నుంచి సీఈఓని పిలిపించి నాగోల్లో మీటింగ్ పెట్టించినావు, 1400 సాయిబాబా మందిరాల నుంచి జనాలను పిలిపించి. మర్చిపోయినావా? అప్పుడు నేను ఉన్నానా? నేను అప్పుడు సాయిబాబా టాపిక్లో కూడా లేను కదా. మరి నేను రాకముందే ఈ కొడుకుని సాయిబాబా విషయం పెంట చేశారు. నేను ఎందుకు వచ్చినా? ఇన్ని ప్రూఫ్లు పెట్టుకున్నాక ఈ కొడుకులను ఆపాలి అంటే ఆ ప్రూఫ్లు బయట పెట్టాలి అని నేనేదో అక్టోబర్ 2 సాయిబాబా సమాధైన పుణ్యతిథి కాబట్టి సాయిబాబాకి సంబంధించి ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో దానికి కూడా సమాధానం ఇద్దాము, దానికి కూడా సమాధి పెట్టేద్దాము అని చెప్పి అక్టోబర్ 2 నా ప్రూఫ్లు ఏవో నేను పెట్టుకుంటూ వీడియోలు చేస్తుంటే వచ్చాడు ఈ సరస వర్ష ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని పక్కన దాని మీద మనస్సు పడి దాని దగ్గర పోదాం అనుకుంటే వీడికి సంబంధించిన ఇంకొకటి నీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు చూడు, కరుణాకర్ సుగ్న, ఆడు రమ్మని చెప్పిండంట. ఈ భారత్ వర్ష గాడు ఏం చేస్తాడు? ఎవరి దగ్గరైనా పడుకోవడానికి పోవాలి అని అంటే ఫస్ట్ గోత్రం చూస్తాడు అన్నట్టు, ఆడే పెట్టిండు చూడు. అది ఎప్పటిదో పాత కాల్ రికార్డు. ఆమెది నాది ఒకటే గోత్రం, ఇప్పుడు చెప్పండి నాకు ఆమె ఏమవుతుందో అంట. సిగ్గుశరం ఉండాలి.
పేరుకేమో చౌదరి, అడిగితే గోత్రం భరద్వాజస గోత్రం. ఈ బతుకులు బతుకుతున్న వీళ్ళతో నువ్వు కాంప్రమైజ్ అవ్వడం ఏంది సేటు? మళ్ళీ చెప్తున్నా, రే లలిత్, కరుణాకర్, భారత్ వర్ష, భాస్కర్ కిలి మీరు ఎంతమందిని పుట్టిస్తారో పుట్టించంటారా సాయిబాబా విషయంలో వీడియోలు చేయడానికి. మేమేం చేయాలో మేము అది చేస్తాం రా, మేమేం చేయాలో మేము అది చేస్తాం. నువ్వు ఎవరిని బ్లాక్మెయిలింగ్ చేసుకుంటావో, నీ మీద కేసులు తీపియడానికి చేసుకో నీకు దమ్ము ఉంటే. ఇక్కడ ఒక్క సాయిబాబా మందిరం లేదు. వాళ్ళెవరో నువ్వు మంచోడు అని చెప్తే అందరూ నమ్మేసి నీకు భజన చేయడానికి, నిన్ను అందలం ఎక్కించడానికి ఎన్నో వేల సాయిబాబా మందిరాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలా, మీరు చేసే వీడియోల వల్ల ఏదో ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది మార్కెట్లో. సాయిబాబా భక్తులు గురు పౌర్ణమి రోజు సాయిబాబా దగ్గరికి పోరని మీరు అనుకున్నట్టున్నారు. మీ కింద ఉండే ఏదో బ్యాచ్ ఒకటి అనుకున్నట్టుంది. కానీ మా ఇంటి దగ్గర సాయిబాబా మందిరానికి పొద్దు నుంచి రాత్రి వరకు దగ్గర 5 నుంచి 6 వేల మంది వచ్చిర్రా. అట్లా చూస్తే తెలంగాణ, ఏపీలో ఉన్న అన్ని సాయిబాబా మందిరాలకి సంబంధించి 1.5 మంది ఈజీగా పోయి ఉంటారు. ఆ రోజు వీకెండ్ కాదు కాబట్టి ఇంట్లో నుంచి అట్లీస్ట్ ఒక్కళ్ళిద్దరైనా పోయారు. ఆ ఇంట్లో అట్లీస్ట్ 4-5 ఉంటారు కదా. అట్లా తీసుకుంటే సాయిబాబా భక్తులు తెలంగాణ, ఏపీలో కలిపి 4-5 కోట్ల మంది ఉంటారురా. మీ ఇంపాక్ట్ ఎంతరా పిత్తుకంద. దానికే అతను ఏదో భయపడి షిరిడీకి ఫోన్ చేసి నన్ను వీడియోలు ఆపమని చెప్పిస్తున్నాడు చూడు. ఏమొస్తుందిరా దీనివల్ల? మీ వల్ల క్రియేట్ అయింది ఏం లేదు. సాయిబాబా సచ్చరిత్రలోనే చెప్పుకున్నారు, తన భక్తులని పిచ్చుకాలికి తాడిగట్టి లాగి తన వైపుకు తెచ్చుకుంటా అని చెప్పి. అలాంటి పిచ్చుకలు 4-5 కోట్ల మంది ఉన్నాయి. ఊరపందులు మీరెంతమంది ఉన్నారు? గట్టిగా తిప్పి కొడితే 4. మీరు ఆయనకు సంబంధించి ఎన్ని ఎకరాలకు సంబంధించి బ్లాక్మెయిలింగ్ చేస్తారా? మహా అంటే 7, 8, 10. ఎవరికి ఫరక్ పడుతుందిరా? ఏ సాయిబాబా భక్తునికైనా ఫరక్ పడుతుందా? మీరేమని ఉంటే మీరు చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, సాయిబాబా విషయం నా వల్లే పెద్దగైంది అని ఎవరైతే ఆ సేటు చెప్పుకుంటుండో, ఇప్పుడు చెయ్యండిరా పెద్దగా. నేనే చెప్తున్నా, ఇప్పుడు చెయ్యండి. ఎవరికి కింద వెనక రంధ్రంలో ఎలా మండాలో అలా మండేటట్టు వీడియోలు చేయండిరా. అప్పుడు ఎవడా కోవట్టు జనాలకి నేను చూపిస్తా, ఫోటో పెట్టి మరీ చూపిస్తా. నాకు ఎన్నిసార్లు సన్మానం చేసిండో ప్రతిదీ చూపిస్తా. ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిండో చూపిస్తా. మాకు రావా? షిరిడి నుంచి ఫోన్ రాగానే అబ్బా మీ కేసు ఇంకా వాళ్ళు వాపస్ తీసుకుంటారు కాబట్టి నేను వీడియోలు చేయొద్దన్న భయంతో ఊకుంటా అనుకున్నావురా. బొక్క కూడా ఊకోము. షిరిడీలో మీ మీద వేసిన కేసులు, హైదరాబాద్లో మీ మీద వేసిన కేసులు, షిరిడీలో ఇప్పుడు ఏదైతే సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ మీ మీద ఫైల్ అవుతుందో అది గనక ఈ సేటు ఇట్లాంటి వాళ్ళు కలిసి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆపడానికి ట్రై చేసిరు అనుకోరా, ప్రతిరోజు ఎంత లేదన్నా 4 నుంచి 5 వేల మంది షిరిడీకి పోతారా మినిమం టు మినిమం యావరేజ్గా. నేను కూడా అక్కడనే ఉంటా. సంస్థానం ముందు ధర్నా చేస్తారా? బరాబర్ చేస్తారా ధర్నా? మీరు ఉట్టిగా దిగిన దీంట్లోకి అని అనుకుంటున్నారు, అన్నిటికీ తెగించే దిగిన. మీరు ఏం బీక్తారో బీక్కుంటారా ఆ సేటుతో కలిసి. నేను చెప్తున్నా కదా, ఏం బీక్కుంటారా సేటుతో కలిసి. షిరిడీ నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా సరే, CEO ఫోన్ చేసినా సరే నేను విననురా. వీడియోలు చేస్తూనే ఉంటే బరాబర్ వస్తూనే ఉంటే. మీరు నిజంగా మగ పుట్టుక పుట్టు ఉంటే, ఒకే అమ్మకి అబ్బకి పుట్టు ఉంటే మీరు సాయిబాబా మీద చేయండిరా. ఇప్పటి నుంచి ఆ సేట్ ఏదైతే చెప్పుకొని తిరుగుతున్నాడో నా వల్లే ఇష్యూ స్టార్ట్ అయిందని, ఇప్పటి నుంచి నా వల్లే స్టార్ట్ అవుతుందిరా ఇష్యూ. మీరు ఏం బిక్కుంటారా చేయండిరా. మీరు మగ పుట్టుక పుట్టు ఉంటే చేసుకోండిరా వీడియోలు. ఏం బ్రతుకుతున్నారా? నీ బ్రతుకు జడా. ఇగో సేటు మళ్ళీ చెప్తున్నా, మీటింగ్లలోనే నీకు మస్తు సార్లు చెప్పిన, నువ్వు ఫోన్ చేసినా కూడా నేనేం పెద్ద పట్టించుకోలే నిన్ను ఎప్పుడు. వీడియోలు చేయడం ఆపే అన్నప్పుడు కూడా. ఇప్పుడు ఎందుకు ఆపుతా? బరాబర్ ఆపను. నువ్వేం చేస్తావో చేసుకో సేటు. నేను చెప్తున్నా కదా, నేను ఏడ కింద పడ్డా సరే ఆ సేటే కారణం. ఆ సేటు ఎవరినైతే మంచోడని చెప్పుకుంటారో వాళ్ళే కారణం. సాయిబాబా భక్త సమాజంలో ఎంత పెంట చేయాలో నాకు తెలుసు. ఇలా కోవట్లని నేను చేస్తా. చూస్తూ ఉండండి. మీకు ఇంకొక ఆప్షన్ లేదు. సేటు సాయిరామ్, హర హర మహాదేవ.